హాయ్ అండి, మటన్ కర్రీ చూడండి. ఈరోజు సండే కదా, మటన్ వండినాం ఫ్రెండ్స్. మేమైతే ఇలా వండుకుంటున్నాం మటన్. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మటన్ కర్రీ వండుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, సండే స్పెషల్ మటన్ కర్రీ, బగారన్నం. మేమైతే ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేసుకుంటున్నాం చూడండి. మేమైతే ఇలా వండుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అందులో నెయ్యి వేస్తున్నా, బగారా కొంచెం పసుపు నెయ్యి వేస్తున్నా, కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ బిర్యానీలు, బగారాలు ఎక్కువ వాడము. ఎప్పుడు కర్రీ వండుతా కానీ ఇవాళ స్పెషల్గా నా ఇష్టంతో కొంచెం బగారా చేసి కొంచెం మటన్ వండుతున్నా ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా వండుకుంటాం. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మధ్యలో వంటలు ఏం పెట్టలే, 3 రోజులు అవుతుంది. ఏం చేయాలి ఫ్రెండ్స్? చేయాలంటే చాలా పనులు ఉంటున్నాయి. ఈ వీడియో తీయటానికి రావట్లేదు. ఆడ ఆ సింక్ కాడ పెట్టుకొని తీయవలసి వస్తుంది, కొంచెం అంత గలీజ్గా. అన్ని సామాన్లన్నీ పడుతున్నాయి. సపరేట్గా పెట్టుకుంటే బాగుండు వీడియో, కానీ అన్నీ కనిపించకుండా పెడతట్టుంటే బాగుండు. కిచెన్ బండ చిన్నగా ఉంది, అందుకనే పెట్టరాట్లేదు ఫ్రెండ్స్. వంటలు చేసుకోవాలి, పెట్టాలి అని ఉంటుంది. ఏం చేయాలి? కిచెను పెద్దగా లేదే, కెమెరా పెట్టుకోవడానికి లేదు. సెల్ ట్రై చేయాలి, ఏదైనా కొనాలి పెట్టుకోవడానికి. మేమైతే ఈరోజు సండే స్పెషల్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలు డౌన్గా అవుతున్నాయి, మీకు కూడా అలాగనే వస్తున్నాయా? యూట్యూబ్లో చాలా డల్గా అయింది. నాకు ఒక్కదానికేనా ఫ్రెండ్స్? చూడండి, ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు ఈ నచ్చినాయని చూస్తున్నా, డోర్ కొడుతుందని. మా వారు గేట్ సప్పుడు ఇంపడ, డోర్ సప్పుడు, అలా చూస్తున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొన్ని వేసిన. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలు తీద్దామంటే దాన్ని రేటింగ్ చేయాలంటే కష్టమవుతుంది. కట్ చేసి పెట్టరాట్లేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి, ఎలా చేస్తారో వీడియో పంపించండి. యూట్యూబ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, లాంగ్ వీడియో కట్ చేసి పెడదామంటే ఏదన్నా మిస్టేక్లో ఏదన్నా తీసేద్దామంటే తీసేయరాట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలి? కస్తూరి మెంతు, చెక్క, ఆకు, బగారా సామాను, కొత్తిమీర, పుదీనా, బగారాలకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నా.
చూడండి ఫ్రెండ్స్, మేమైతే అలా చేసుకుంటున్నాము. మీకు ఏమైనా తెలిసి ఉంటే ఎలా కట్ చేసి వీడియో పెట్టాలో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, వీడియో పంపించండి ఫ్రెండ్స్. నాకైతే కట్ చేయటం రావట్లేదు యూట్యూబ్లో. చూడండి, ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పని చేసుకున్న యూట్యూబ్ నడిపేటర్లు. చూపెట్టండి, వీడియో పంపించండి ఫ్రెండ్స్. లైవ్లో ఏం రావట్లేదు, లైవ్ పెడితే ఒక్క సబ్స్క్రైబర్ కూడా రావట్లేరు. లైవ్ చాలా నడుస్తలేదు ఎందుకో ఫ్రెండ్స్, కొంచెం కూడా ఎవరు తక్కువ చూస్తున్నారు. కొత్త ఛానల్ కాబట్టి కొంచెం, అప్పుడు పాత ఛానల్ బాగా చూసేది, సబ్స్క్రైబర్ రోజు ఒకళ్ళిద్దరు వచ్చేది. దీంట్లో ఏమైనా వీడియోకే వస్తారు ఎప్పుడన్నా ఒకళ్ళిద్దరు. అందులోనైతే లైవ్ పెడితే వచ్చేటోళ్ళు పాత ఛానల్లో. మరి మీకు కూడా ఇలా జరుగుతుందా, నాకైనా చెప్పండి ఫ్రెండ్స్. ఏమన్నా ఐడియాలు ఉంటే నాకు చెప్పండి. మనం అంత పెద్ద చదువుకోలేదు, ఏదో అట్లా కొంచెం తీసుకోవటానికైతే పనిచేస్తుంది. ఏం చేయాలి ఫ్రెండ్స్? ధనాల పొడి వేస్తున్నా, ధనాల పౌడర్. గరం మసాలా కొంచెం, చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఈ చేయి పక్క కెమెరా పెట్టుకో, అటు పెట్టుకుంటే బాగుంటుంది కెమెరా, కానీ ఇటు పెట్టుకుంటే అంత కనిపిస్తుంది మొత్తం. అల్లం వేస్తున్నా ఫ్రెండ్స్. ఆ కిటికీ పెట్టుకోవాలి కెమెరా, లేకపోతే అట్లయితే మంచిగా వస్తుందని చూడాలి. తొందర వంట చేసేసి చర్చి టైం అవుతుందని ఇక ఇటు పొయ్యి మీద ఒకటి, ఆ పొయ్యి మీద ఒకటి వండేసి ఎన్ని పనులు చేసుకొని ఇక కథం స్నానం చేసేసి మందిరానికి వెళ్ళిన ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, చర్చికి వెళ్తాం కదా మేము. చర్చికి వెళ్ళినాం. మటన్ వేస్తున్నాం చూడండి, ఉల్లిగడ్డలు వేగినాయి. మటన్ ఉడికే టైం పట్టుద్ది కదా ఫ్రెండ్స్. ఇంతలో మాట్లాడుకుందాం, ఓకేనండి? ఏం చేయాలి ఫ్రెండ్స్? సండే అంటేనే కొంచెం నిమ్మలంగా లేస్తా, కానీ మరి ఈరోజు టైం అవుతుందని తొందర చేసేసిన. అయినా కూడా అన్నీ మంచిగా కుదిరినాయి. బగారైనకి ఇష్టం ఉండదు తక్కువ, కాకపోతే వండిన ఎప్పుడు తింటలేం కదా, ఒకసారైనా తినచ్చు కదా అని కొన్ని బగార వేసిన. కొంచెం 2 గ్లాసులు, చిన్న గ్లాసుతో 2 పోసిన బియ్యం, 4 గ్లాసులు నీళ్ళు పోసిన. బియ్యం చాలా నానినాయి కదా మంచిగా. మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నా. మటన్ బిర్యానీ వండుతాయి రేపన్నా అప్పుడన్నా, చికెన్ అన్నా మటన్ అన్నా చేయాలి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకేనా? లాంగ్ వీడియోలు చూడట్లేరు, లైక్ కొడతలేరు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎలా ఉన్నదో చెప్పండి. మేమైతే అట్లా వండుకుంటాం, మరి మీరు ఎలా వండుతారో మాతో మాట్లాడండి ఫ్రెండ్స్. నెట్ రావట్లేదు సెల్లులో, ఏం చేయాలి అసలు? వీడియోలు లోడ్ అయితే లేవు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎటు తిరిగితే అటు ఒక కెమెరా అది తెచ్చుకోవాలి, స్టాండ్ తెచ్చుకోవాలి. కొత్తగా వస్తున్నాయి కదా, అలా ఎవరైనా తెచ్చుకున్నారా, ఎట్లా నడుస్తున్నాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో చాలామంది తెచ్చుకుంటున్నారు. సెల్ కెమెరాకి దానికి పెట్టేస్తే స్టాండ్కు మంచిగా, అదే మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా మనకెళ్ళే తిరుగుతుందంట. అదన్నా తెచ్చుకోవాలి, నేను ట్రై చేయాలి. ఏమంటాడు మా ఆయన, అడిగి తెచ్చుకోవాలి ఎంత అవుతుంది దానికి. అదన్నా బెటర్. మరి ఎంత పెట్టుకోవట్లేదు కెమెరాడ, వంటలు చేయాలని ఉంది కానీ చేస్తానికి స్టాండ్ పెట్టేస్తలేదు. అది తెచ్చుకుంటే మరి ఇటు పక్క పెట్టుకొని చేయొచ్చామో ట్రై చేయాలి. అది మంచిగా చాలామంది చూపిస్తారు ఫ్రెండ్స్. మరి అది నిజంగా అంతా మనం ఎటుపోతే అది తిరుగుతుందంటే మన కెమెరా చూడాలి ఎంత అవుతుందో చూసుకోవాలి. స్టాండు సెల్లు చూపిస్తారు చాలామంది. టమాటా చేసిన ఫ్రెండ్స్, మీరు ఎవరైనా తెచ్చుకున్నారా స్టాండు? అది ఇటు అటు తిరిగేటట్టు, మనం ఎటుపోతే అటు అది తెచ్చుకున్నారేమో కామెంట్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి, వీడియో పంపించండి. ఇట్లా సరిపోవట్లేదు, ఈ కెమెరా పెట్టొస్తలేదు ఇంక వంటకాడ. మనం అది తెచ్చుకుందామంటే అంత పెద్ద కాలేదు కదా ఛానల్, ఎందుకంటాడో మా ఆయన. దాంతో రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ నువ్వు అన్నీ ఖర్చు పెడతావు అంటాడు. చిన్న బదులాడి కొనిపించుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఉంటుందో ఆ స్టాండ్కు, అది కూడా మీకు చూపిస్తాను నేను తెచ్చినాక, వీడియోలో పెడతా చూడండి. అలాంటిది కొనుక్కోవాలి స్టాండ్. వీటితో ఇబ్బంది అవుతుంది వంటలు చేయాలంటే. అన్నం అవుతుంది, బగారన్నం. మీ ఇంట్లో ఏం కర్రీ ఈరోజు సండే స్పెషల్ ఏదో కామెంట్ చేయండి. అటు అన్నం అవుతుంది, ఇటు మటన్ కర్రీ అవుతుంది. త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ చాలా నడవాలంటే కష్టం. యూట్యూబ్ తోటి కష్టం. 2 సంవత్సరాలు, సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో కానీ దీంతో పెట్టుడే, కానీ చాలా రిస్క్ పని ఇది. యూట్యూబ్ చేయాలంటే ఇన్స్టాల్ అంటే ఇటు అటో అవుతుంది, కానీ నాకు ఇన్స్టా ఉన్నది ఫ్రెండ్స్. ఇన్స్టా ఇందిరమ్మ ఆలకుంట్ల అని ఉంటుంది. దాంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, చూడండి, ఫాలో చేసుకోండి. ఇందిరమ్మ ఆలకుంట్ల అని ఉంటుంది. మౌంటైన్ అయింది ఇన్స్టాగ్రామ్ అయితే, కానీ దాంట్లో ఏమొస్తే ఏది రాదు. ప్రమోషన్లు కావాలి చేయాలంటే కానీ మనకు అవన్నీ తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మౌంటైన్ అయింది ఇన్స్టాగ్రాము, దాంట్లోకి ఏదైనా యాడ్లు అది ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్.
కాకపోతే దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, ఇన్స్టాగ్రామ్ గురించి. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. దగ్గర 9-10 నెలలు అవుతుంది ఇన్స్టాగ్రామ్ పెట్టి, 9-8 నెలలు అట్టుంది. ఫాలోవర్స్ తక్కువ ఉన్నా కూడా మోనిటైజేషన్ అయిందిలే, కానీ 400-500 దాటిన వీడియోలు. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అయింది మటన్ కర్రీ. మటన్ కర్రీ రెడీ అయింది. మటన్ బిర్యానీ, బగారన్నం, మటన్ కూర, కర్రీ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుందని చెప్తున్నా ఫ్రెండ్స్. అందులో బగారా మటన్ అయిందని చెప్తున్నా వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిస్టర్ గాలో యూట్యూబ్లో ఓకేనా అండి.